మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము మరి పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 120వ అధ్యాయం 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, నేటి దినాల్లో ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బందిలో మనము మరి జీవితాలను కొనసాగిస్తున్నాం. ప్రియులారా, మన ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను అని చెప్తున్నాడు. కాబట్టి మన శ్రమలో ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాం, ఎవరి వైపు మనం చూస్తున్నామని మనం ఈరోజు పరిశీలన చేసుకున్నట్లయితే ప్రియులారా, ఈ యొక్క నేటి దినమందు అందరూ కూడా ఈ యొక్క లోకం వైపు చూస్తూ ఉన్నారు. కాకుండా దేవుని వైపు చూసి దేవుని మార్గమును వెతికిన ఎడల నీ శ్రమలో దేవుడు నీ కుటుంబానికి నీకు దేవుడు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేటి వాగ్దానంతో ముగించుకుని మనం ప్రార్థన పూర్వకం ముందుకు వెళదాం. మహాగణుడా, నీకు వందనాలు ప్రభా. నేటి వాగ్దానంతో మమ్మల్ని అందరినీ మీరు ఆదరిస్తున్నారు తండ్రి, స్తోత్రాలు. నిజమే నాయన, శ్రమలో మేము ఉన్నాం ప్రభా. ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడవు నీవొక్కడవే ప్రభా. బిడ్డలు ఎంతమంది అయితే శ్రమల్లో ఉన్నారో, వ్యాధి బాధ బలహీనతలో ఉన్నారో, బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. ప్రతి బిడ్డ చేసేటువంటి ప్రార్థన మీరు ఆలకించి మనవలను స్వీకరించి అంగీకరించమని, ప్రత్యుత్తరమును ప్రతిఫలమును దయచేయమని, నేటి వాగ్దానంతో ఈ ప్రార్థన పూర్వకంగా వెళుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వచనంలోకి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.